లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి కారణం ఇలాంటి వాళ్ళందరి సపోర్ట్. వాళ్ళందరి మధ్యలో మీరు కూడా ఉండి మీ వంతు సపోర్ట్ అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో హ్యాపీ. ముందుగా మీరు ఏమైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? చాలా థ్యాంక్స్ ప్రదీప్, యాక్చువల్లీ ఇంత మంచి ప్రోగ్రామ్కి నన్ను పిలిచినందుకు. అండ్ అందరికీ నమస్కారం. అండ్ 200 ఎపిసోడ్స్ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ జోక్. అండ్ ప్రతి ఎపిసోడ్లో ఒక హార్ట్ టచింగ్ స్టోరీస్ ఉన్నాయి. అండ్ ఇలాగా ఎన్నో స్టోరీస్ హార్ట్ టచింగ్ ఉంది. అండ్ నాకు గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. జీ తెలుగు ఛానల్ వాళ్ళు ఇట్లా కుటుంబాలను ఆదుకుంటున్నారు. అండ్ ఇట్స్ నైస్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. థ్యాంక్ యూ. సూపర్. సో ఎలాగో వచ్చారు కాబట్టి మా వాళ్ళు మీరు డ్యాన్స్ చేస్తే చూడాలని కోరుకుంటారు డెఫినెట్గా. ఎలాగో మీరు డ్యాన్స్ చేస్తారు, మీరు డ్యాన్స్ చేస్తే నేను డ్యాన్స్ చేయాల్సి వస్తుంది, నేను డ్యాన్స్ చేస్తే తప్పకుండా ఇగో వీళ్ళందరూ కూడా డ్యాన్స్ చేస్తారు కంపల్సరీ. సరేనా? ఓకే ఓకే, మ్యూజిక్. తాత ముందురా. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్నీ నా చుట్టాలు, చెంగుమంటూ రావే తిరగ రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు, మాసుడాన్సు చేసేద్దాం రావే రావే రత్తాలు. దారుణాన్సు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలవడమంటాయి నా చొక్కా బత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమిత్. నాకు ఒక చిన్న టెన్షన్ వచ్చింది. ఏంటి? సారు లుంగి ఎక్కడ ఊడిపోతుందా? లేలే, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ లో ఉన్నాడు ఆయన. అవును, అప్పటికి ఇక్కడేసి ఇట్లా కూర్చొని లేసాడు. వామ్మో. మనకేం టెన్షన్ లేదు, నైట్ టైం కదా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి, చాలా చాలా థ్యాంక్స్. అండ్ సుమిత్ గారు మీరు వచ్చారు, డాన్స్ చేశారు, అందరితో బాగుంది. అండ్ గురువు గారు డాన్స్ చేశారంటే నాకే అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఆయన దగ్గర నుంచి. మ్యూజిక్ పెట్టగానే హే మన రత్తాల పాట అని వచ్చాడు ఆయన ముందుకి. సో సూపర్. అండ్ ఇలాగే నవ్వుతో సంతోషంగా మీరు అందరూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. వీళ్ళ ముగ్గురు కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో మన ముందుకి ఈ ముగ్గురు అంటే డైరెక్టర్ గారు వీళ్ళిద్దరిని మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ డెఫినెట్గా ఈ సినిమా తర్వాత నుంచి మనల్ని ఇంకా తలెత్తి ఇంకా పెరుగుతావుగా పోయి ఇంకా పెరగవుగా. చూడండి పాప వాళ్ళు కూడా కనపడలేదు వాళ్ళు ఎవరికి. సో థ్యాంక్ యూ. అండ్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నేను. హాయ్ అండి. హాయ్ ఎవ్రీవన్. లక్ష్మీదేవి తలుపు తట్టింది. నిజంగా ఇక్కడ వీచేసిన అందరికీ వాళ్ళు రుణపడి ఉండాలండి. ఎన్నో కుటుంబాలు ఇక్కడ వరకు రావడానికి కూడా చాలా కష్టపడి ఉంటారు. అండ్ ఇంకా ఇక్కడ ఒక్కొక్కరిని చూస్తుంటే ఒక్కొక్క సమస్యలు ఉన్నాయి. థ్యాంక్స్ టు జీ తెలుగు ఇంత స్టేజ్ ఇలా క్రియేట్ చేసి 200 ఎపిసోడ్స్ ఇలా అవుతుంది. ఇప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకా ఇది 1000 lakhs వరకు వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ తెలుగుకి చాలా థ్యాంక్స్ ఇక్కడికి ఇన్వైట్ చేసి ఇంత మంచి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక్కడున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఓపెన్ హార్ట్తోని మాట్లాడారు ఇంతసేపు. బేసిక్గా జీ తెలుగు సపోర్ట్ అది. జీ తెలుగు ఈ ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చి ఒక దగ్గర ఇంతమందిని గ్యాదర్ చేసింది. ఇట్లాంటి షోస్ ఎన్నో చేసింది జీ తెలుగు. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ.
అండ్ బేసిక్గా మా మూవీ గురించి వస్తే ఓ పిల్ల నీ వల్ల ఒక మంచి మూవీ, చాలా కష్టపడ్డాము, చాలా బాగుంటుంది. పైరసీని కిల్ చేయండి, థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, అందరికీ చాలా నచ్చుద్ది. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. అండ్ ఆ సినిమాని క్రియేట్ చేసిన వ్యక్తి ఇక్కడే ఉన్నారు, సో ఆయనతో కూడా మాట్లాడదాం. లక్ష్మీదేవి తలుపు తట్టింది. యాక్చువల్లీ ఇక్కడ తలుపు తట్టేది లక్ష్మీదేవి కాదనుకుంటా, మానవత్వం. ఎందుకంటే ఈ రోజుల్లో దొరికితే దోచుకునే వాళ్ళు తప్ప హెల్ప్ చేసే వాళ్ళు వెతికినా దొరకరు. అలాంటిది సహాయం అవసరం ఉన్న వాళ్ళకి, సహాయం చేయగలిగే వాళ్ళకి మధ్యలో వారధిలాగా ఇలాంటి షో ఒకటి క్రియేట్ చేయడం, అది ఇంత సక్సెస్ఫుల్గా నడిపేయడం చాలా అద్భుతమైన విషయం. ఇది 1000 కోట్ల ఆస్తులు ఉన్నవాడు ఇంకో 1000 కోట్లు సంపాదిస్తే సక్సెస్ఫుల్ స్టోరీ కాదు. బ్రతకడానికి హోప్ లేని సిచ్యువేషన్లో ఇప్పుడు ఇలాంటి పొజిషన్స్లో ఈ కుటుంబాలు ఉంటున్నాయంటే ఇవి సక్సెస్ఫుల్ స్టోరీస్, అండ్ ఇది సక్సెస్ఫుల్ షో. ఓకే, అండ్ థ్యాంక్ యూ మీ ముగ్గురికి. బట్ మీ ముగ్గురు వెళ్ళిపోయే ముందు నేను వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. త్వరలో మళ్ళీ కలుద్దాం అందరం. భయ్యా ఇదంతా వాసింది డాక్టర్ చూపించుకోవచ్చుగా. వీటిని కండలు అంటారు. ఈ మధ్యన అలాగే అంటున్నారు భయ్య, ఎందుకు వచ్చింది గొడవ. సో ఓ పని చేద్దాం, మీరు ఇద్దరు గ్యారంటీగా యాక్టర్స్ కాబట్టి డెఫినెట్గా చాలా మంచి యాక్టర్స్. డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన నేను ఒక సిచ్యువేషన్ డిస్కస్ చేసుకుంటాం, ఆయన డైరెక్ట్ చేస్తారు, మీరు ఇద్దరు యాక్ట్ చేస్తారు. మీరు శృతి హాసన్ అనమాట. వావ్, ఓకే. ఒకరు గబ్బర్ సింగ్, ఇంకొకరు కాటం రాయుడు. ఆహా, వెరీ గుడ్. యాక్షన్. ఫస్ట్ స్టాప్ కదా ఇది. బస్సులు రోడ్డు మీద వెళ్తాయి, నా మొహం మీద వెళ్ళవు, అటు ఎటైనా చూడండి. అంటే శృతి హాసన్ అన్నారు కదా, ఆ ఫ్యూచర్స్ ఏం కనిపించట్లేదు యాక్చువల్గా నాకు. అందుకే నేను అంటే మీరా కాదా అని చెప్పి చూస్తున్నా అంతే. నేను రేసుగురులో శృతి హాసన్ అంత లోపల ఫీల్ అవుతుంది, పైకి ఏం తెలియదు. ఎక్స్క్యూజ్ మీ, ఇది ఏ బస్ అండి? మీరు అడ్డం నుంచి అంటే ఏ బస్సు కనపడదండి. ఎక్స్క్యూజ్ మీ, నా వాచ్ పని చేయట్లేదు, మీరు టైం చెప్తారా కొద్దిగా? నేనే కోటిలో 150 కొన్నాను, మీరు టైం చెప్తే దాన్ని బట్టి సర్దుకుంటాను. 150 ఓన్లీ. మీకు సభ్య సమాజంలో మీకు అసలు ఆడపిల్ల కనిపిస్తే ఇలాగే ఏడిపిస్తారా మీరు? అసలే శృతి హాసన్లా ఉంటాను నేను. అంటే గబ్బర్ సింగ్ కదా, కమ్ము వెల్కమ్ వెల్కమ్, కమ్ము కమ్ము అంటే వచ్చేసామన్నమాట. ఏంటి సార్ చేతులు కట్టుకుని కట్ట చెప్పరా సార్, నా బతుకు ఏమైపోవాలి. చెప్పాలనిపించట్లేదు, రొమాన్స్ అంత బాగా పండుతుంటే. ఏంటి సార్ ఇది? ప్లీజ్ ఒక్క స్టెప్ అనే కింద చట్నీ పైన సాంబార్ మధ్యలో నలిగిపోయిన ఇడ్లీలాగా అయిపోయింది సార్ నా బతుకు. ఆపరేంటి సార్ మీరు? ఓకే, ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. ఓ పిల్ల నీ వల్ల అనే టైటిల్తో వీళ్ళందరూ మీ ముందుకు రాబోతున్నారు. సో మీ అందరి బ్లెస్సింగ్స్, బెస్ట్ విషెస్ వీళ్ళకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అండ్ మీరు ఇంతకంటే ఎక్కువ పొడుగు అవ్వకూడదని కోరుకుంటూ, అండ్ మీరు ఇంతకంటే తెల్లగా అసలు అవ్వకూడదని కోరుకుంటూ, అండ్ డైరెక్టర్ గారు మీరు ఎప్పటికైనా హీరోయిన్ పాత్ర చేయాలని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ మీ ముగ్గురికి. ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ. ప్రదీప్ కి పెళ్ళా అప్లోడ్ చేసుకుంటున్నాడు, తర్వాత ఉంటది చూడు దేత్తడి పోచముగుడి అనుకున్నాను. పెళ్లి చేసుకునే లోపల కష్టం అంతా పడుతున్నాను, దాని తర్వాత ఆవిడ నన్ను కష్టపెడుతుంది కదా. ఇలా అంటే ఒక ఆపోయే ఆవిడ వస్తుందా? హలో, 2 సుళ్ళు ఇక్కడ.